మీరేం చేసినా మేము ఈ పెళ్లికి సమ్మతించం. సెల్వి, అసలు మీ వాళ్ళ సంగతి తెలిసే, మీరు ఏ ఊళ్ళో ఉండారో తెలిసే, మీ పరిస్థితి ఏందో తెలిసి కూడా ఇంకా ఇంత మొండిగా ఉండే సమ్మతించము సమ్మతించము అంటే ఏంది ప్రయోజనము? పూరిని దొరైపాండికిచ్చి పెళ్లి చెయ్యండి, సంతోషంగా ఉంటదే. ఒక్క ఆడబిడ్డైనా మీ కడుపున పుట్టుంటే మీకు ఆ బాధ తెలిసొచ్చేది లేదు కదా. ఇప్పుడు మీరు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు నాకు నీతులు చెప్తుండావు. అమ్మా కనకరత్నం గారు, వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మాయలో పడేస్తున్నారు. మీ బిడ్డ ఎక్కడ పూరిని పెళ్లి చేసుకుంటాడనే భయంతోటి వాళ్లతో చేతులు కలిపారు. కాని నిప్పుతో చేతులు కలిపితే చేతులు కాలిపోతాయమ్మా, అర్థం చేసుకోండి. రాజపాండే, ఇళ్ళేమంటున్నారో చూసిండారా? నీతో చేతులు కలిపితే నా చేతులు కాలిపోతాయంట. నాకే బ్రెయిన్ వాష్ చేయడానికి చూస్తుండారు. అంటే ఇంట్లోంచి పారిపోయిన బాలాజీ గారు వీళ్ళింట్లోంచి గెంటేసిన గీతా గోవిందాలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారని, ఈ పెళ్లి ఆపేస్తారని ఆ పెద్దామె పాపం చాలా ధీమాగా ఉన్నట్టుంది. రాజపాండే, మా అన్న చెప్పిన మాట కరెక్ట్. ఆళ్ళైతే మాత్రం పూరి కోసం ఈడుకొస్తారు. మరాళ్ళొచ్చి పెండికి అడ్డుపడకుండా ఈళ్ల పెళ్లి ఎట్టా చేస్తావు, వాళ్ళనెట్టా ఆపు చేస్తావనేది నీ చేతుల్లోనే ఉండదే. కాని ఒక్క మాట, నా బిడ్డకు మాత్రం ఏం కాకూడదు. వాళ్ళకేమవుతాది? ఏమీ కాదు. మీరు మాతో చేతులు కలిపినాక మీ బిడ్డలకేమన్నా కానిస్తానా? వాళ్ళు ఖచ్చితంగా ఇటు వస్తారంటున్నారు కదా. వస్తే పట్టి బంధించి పెండ్లయ్యే వరకు కాళ్ళు చేతులు కట్టిపడేసి పెండ్లి టైంకి విడిపించి పెండ్లి చూపించి తర్వాత మీ చేతికి అప్పగిస్తాను. అదేం పర్లేదు. ఈడ మా వాళ్ళకి గీతా గోవింద్ తెలుసు, వాళ్ళ మొహాలు చూశారు. కానీ ఆ బాలాజీని మేం చూశాం. మా దగ్గర కాపలా ఉండేవాళ్ళు చూడ్లా. ఓ తూరి, ఆ బాలాజీ గాడి ఫోటో మా వాళ్ళకి చూపిస్తారా? నో, నీ ఫోన్లో ఆడి ఫోటో ఉండ్లా, చూపించో తూరి. అట్నే డేయ్ వాంగా, వచ్చి ఓ తూరి ఫోటో చూసుకోండ్రా. వీడు ఏదో రకంగా ఈడకొస్తాడు, అస్సలు వదలకూడదు. పట్టి కట్టి బంధించాలా. யார் புது வண்டி? யாரா அந்த கிழமை? எவரா முஸ்லோடு? తెలియదన్నా. వీడెవరా గడ్డం? ఈ ఫేసులు నేను ఎప్పుడు చూడ. ఏంటన్నా కత్తి అలా జారిపోయింది? గుండె జారిపోయిందిరా. రెండు కళ్ళే సరిపోవట్లేదు, ఈ కళ్ళ చూడేందుకు? ఏ మనీ, యార్రా ఇవ్వగల్లా? కారాయకుడి నుంచి స్పెషల్ గా వంటోళ్ళు దింపాను, మా వాళ్లే. వావ్, కుకింగ్ సెక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు ఈ పాప? నా మరదలు. ఏంటి నీ మరదలా? పెళ్ళయిందా? చేసుకున్నాం. అంతేనా?
பாப்பா உன் பேர் என்ன? புஷ்பம். வாவ், ஃபைரா. ఫ్లవర్. నైస్ ఫ్లవర్. రేయ్ ఏంట్రా నా కూతురుతో పరాసకాలు ఎన్నా? ఓ మామా. మామ కాదురా, అప్పా, ఫాదర్. నువ్వు పుష్పకి ఫాదర్, బట్ నాకు మామా. రేయ్ ముసలోడు అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటా, నేను చూసుకుంటానుగా. ఏ మనీ, లైఫ్ లో ఇప్పుడే కరెక్ట్ పని చేసినావు. నువ్వు సూపర్. నీ కుకింగ్ సెక్షన్ ఇక్కడ పెట్టి నా ఎడారి లాంటి జీవితానికి ఒక వయాశని ఇచ్చావు. పుష్ప, నువ్వు బ్యూటిఫుల్. హే మా నాన్న వీళ్ళని చూస్తుంటే మా అమ్మ అప్ప గుర్తొస్తూ ఉండారు. పెళ్లి పనులు చేయడానికి వచ్చారు కదా, అంతా శుభంగా జరగాలని ఆశీర్వాదం తీసుకోండి. పుష్ప, దా, పని మొదలు పెట్టే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా. వాళ్ళు మా అమ్మ అప్పతో సమానం. ఆశీర్వదించండి ఆంటీ. లేవండి. ఏంటిది? ఎవరు మీరు? అదే జరగాల్సిన పెళ్లిని దగ్గర నుండి జరిపించడానికి వచ్చారు. ఏంటి? అదే అంకుల్, ఈ పెళ్లికి భోజనాలు, నలుగులు, తతంగాలు ఇవన్నీ దగ్గరుండి చూసుకునే దానికి వచ్చామన్నమాట. ఈ పెళ్ళే జరగకూడదనుకుంటే మీరెవరు కొత్తగా? వెళ్ళండి ఇక్కడి నుంచి, చిరాగ్గా ఉంది. ఎందుకంత కోపంగా ఉండారప్పా? ఏయ్, ఎవరప్పా? మీరు అచ్చం మా అప్పలా ఉన్నారు, అందుకని అంతా మంచి జరుగుతుందనుకోండి. పాటిమా, పెద్దవారు మీరు చెప్పండి. మేము వస్తే అన్ని చోట్ల మంచి జరుగుతుంది. ఎవ్వరి వల్ల ఏం మంచి జరగదు. మంచి వాళ్ళు అనుకుని వస్తే వాళ్లే మమ్మల్ని ముంచేయాలని చూస్తున్నారు. అయినా మీకెందుకు ఇదంతా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ పెళ్లి గిల్లి ఏం జరగదు. మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం గాని మా బిడ్డని ఇక్కడిచ్చి దాని గొంతు కొయ్యలేము. ఓహో, ఇంకా మీరు మనసు మార్చుకోలేదన్నమాట. మేమెందుకు మనసు మార్చుకోవాలండి? మా బిడ్డ గొంతు కోస్తున్నది మీరు. మీరు ఆలోచించి మీరు చేస్తున్న తప్పుని సరిదిద్దుకోవాలి. మీరు మనసు మార్చుకోండి. ఒక్కసారి రాజపాండి నిర్ణయం చేస్తే అది జరిగిపోయినట్టే. రాజపాండి అంకుల్, ఆవేశపడద్దు, బీపీ పెరిగిపోతుంది. ఈ పెళ్లి సవ్యంగా జరిపించే బాధ్యత మాది. మీరు ఊరుకోండి. ఏయ్, మీరెవరు మధ్యలో ఈ పెళ్లి గురించి మాట్లాడడానికి? అల్లుడు గారు, అనవసరంగా ఎందుకు అందరితో గొడవ? నువ్వు ఊరుకోమ్మా. చూస్తుంటే వీళ్ళు పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేసేలా ఉన్నారు. ఊరికే ఉంటామా? మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఒప్పుకోం. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇక్కడ బంధించి పెట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందనుకుంటున్నారా? ప్రాణాలైనా పోతాయేమో గాని ఈ పెళ్లి మాత్రం మేము జరిపించాం. సరే, పెళ్లి చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మర్యాదగా వాళ్ళ నెత్తిన 4 అక్షింతలు వేస్తారో, మీ నోట్లో బియ్యం వేయించుకుంటారో మీరే నిర్ణయించుకోండి. రేయ్ మణి, ఏందిదంతా? ఎవరు వీళ్ళు? అంటే మీరు మాంసాహారం కూడా కావాలంటున్నారు కదా. మా మెస్సులోనేమో మొత్తం వెజిటేరియన్నే. అందుకని మాంసాహారం వండటానికి కారైగుడి నుంచి స్పెషల్గా రప్పించాను. మా వాళ్ళే బ్రహ్మాండంగా చేస్తారన్నీ. సరే సరే, ముందు వీళ్ళని అనవసరమైన విషయాలు మాట్లాడకుండా పోయి పని చూడమను. అట్నే. చిన్నతంబి వాప్పా,
వెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. రండి. అంకుల్ మీరు రిలాక్స్డ్ గా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. ஆமாப்பா, எல்லாம் நல்லா நடக்கும். சந்தோஷமா நிம்மதியா இருங்க. ముత్తులక్ష్మి వా. మేము వచ్చిన చోటల్లా మంచే జరుగుతుంది, కంగారు పడకండి. అసలే వీళ్ళతోటి చేస్తుంటే ఎవరెవరో వచ్చి బుర్ర తింటా ఉన్నారు. మీరు నిశ్చింతగా ఉండండి. వాళ్ళెవరైనా సరే మంచి మాటలే చెప్పారు, ధైర్యంగా ఉండమన్నారు. కొంతమంది నోటి మాట ఫలిస్తుందంటారు. ఆ నమ్మకంతోనే ఉండండి. అంతా ఆ మురుగనే చూసుకుంటాడు. ఎన్నా మాప్లా, బాగా సంతోషంగా ఉండావా? సంతోషంలో ఏకాంతంగా ఉండాలనిపిస్తుండదా నీకు? ఏకాంతమా? తల పగిలిపోతా ఉండది. సంతోషం అంటుండవు, సంతోషము. అదేంటి మా చట్ట అంటుండవా? బంగారు లాంటి పొన్నుని నీకిచ్చి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. హ్యాపీనే కదా? పిల్ల సంగతి దేవుడెరుగు. ఈ ఊరి కంటే ఈ ఇంటి కంటే జైలే చాలా విశాలంగా ఉండదబ్బా. ఏంది మచ్చా, ఆ జైలు అంత పెద్దదా? కాదప్పా, ఆడ పొద్దునే నిద్ర లేవగానే లాఠీతో 2 తట్టి లేపి పనిలోకి దింపుతారు. గోతులు తీసి చెట్లు నాటి రాళ్లు కొట్టి కూలీ నాలి సంపాదిస్తా. అంత చిప్పకుడు తిని మళ్ళీ జైల్లోకి పోయి హాయిగా నిద్రపోయేవాణ్ణి. ఈడ నిద్ర కూడా పట్టడంలా. ఈడ నన్ను ఒక్క పని కూడా చేయనీయరు. మరీ కష్టంగా ఉండదబ్బా. అల్లుడు, నువ్వు ఇంటి మహారాజువి, నీతో పనులు ఎట్టా చేపిస్తారు? నువ్వు దర్జాగా కూసోవాలా? కూసురేం చేసేది? గోళ్లు గెలుకునేదా ఆడపిల్ల మాదిరిగా? నీకెందుకు మచ్చా కర్మ? జైల్లో ఇన్నాళ్ళు అనుభవించినవన్నీ అనుభవించు. నీకేం కావాలో చెప్పు, అన్నీ అరేంజ్ చేస్తాము. అవునల్లుడు, ఏమేమి కావాలన్నా చెప్పు, అన్నీ ఏర్పాటు చేద్దాం. సరదాగా ఓ తూరి పాండిచేరికో గోవాకో పోయొద్దామా? అవేం మనకు పనిచేయవో. సాయంకాలం మందు పట్టి రెడీ చేసేద్దాము. తాగి మత్తుగా పడుంటే మనిషికి సంతోషమా? కాదప్పా, జైల్లో ఉండే సంతోషమో ఈడ కనపడ్లా నాకు. అల్లుడు, నువ్వు ఎప్పుడెప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతావా అని రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాం. 18 ఏళ్ళయ్యాయి, ఇప్పుడొచ్చినావు. జైలు బెటర్ అంటావేంది నువ్వు? మరి నాకిప్పుడు అట్నే ఉండదే, ఏం చేసేది? నాకు ఇప్పుడు ప్రాబ్లం అర్థమైపోయింది. మచ్చా 18 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు ఈ మనుషుల వాతావరణం బుర్రకెక్కలేదనుకుంటా. ఒక పని చేద్దాం. మనోళ్ళు కొంతమందికి ఖైదీ డ్రెస్సులు, కొంతమందికి పోలీస్ డ్రెస్సులు వేసి ఈ ఇంటిని జైల్లోగా మార్చేద్దాము. తర్వాత వాతావరణం చూస్తే సంతోషంగా ఉంటాడు. ఏంది మచ్చా? రేయ్, నువ్వు గమనుండ్రా. కొంపనే జైలుగా మారుస్తానంటుండావు. ప్రాబ్లం అది కాదులే గాని నువ్వు ఇట్రా చెప్తా. వాడా ఏంది? డేయ్, వాడికి పూరితో పెళ్లి నిశ్చయం చేసినారు. వాడేమో ఇట్టుండాడు. ఇట్టుంటే కష్టంరా. ముందు ఏదో ఒక విధంగా వాడిని పూరి మీదకి ఉసిగొల్పు. ఏంది మావా, నన్ను బోకర్ పని చేయమంటావా? వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయేవాడే కదరా. అయితే మాత్రం అది కాదురా, ఆ పిల్ల ఆల్రెడీ ఒకని లవ్ చేసింది. అది మనసులో పెట్టుకునిందనుకో, వీడి కాపం సవ్యంగా సాగదు. అందుకని వీడిని ఎట్టోగట్ట ఆ పిల్లని ఇంప్రెస్ చేయమను. నువ్వు చెప్తే ఏమే? డేయ్, నేను మేనమామని, ఇవన్నీ చెప్పేదానికి బాగుండదు. నువ్వు చెప్పు, సరేనా? సరే, వెళ్ళు. మచ్చా, ఇప్పుడు నీ ఆలోచనలన్నీ మారి నువ్వు సంతోషంగా ఉండాలి, అంతే కదా? అంతే. అంటే దానికి ఏం చేయాలో తెలిసినా? అద్దెలికనే కదా ఇట్ట ఒంటరిగా నిలబడుండా. నువ్వు ఒంటరి వాడు కాదు, నీకోసం ఒక పొన్ను వెయిటింగు. ఎంత పొన్నో? పూరి. ఆ పిల్లనెప్పుడు చూసినా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నిలబడి ఉంటాదే. ఇప్పుడు నువ్వు ఆ కళ్ళ నీళ్లు తుడిసేటట్టుగా ఆ పిల్లని లవ్ చేయాలన్నమాట. లవ్వా? అంటే కర్మ, లవ్ అంటే కూడా తెలీదా నీకు? వయసులో ఉండగానే జైల్లోకి పోయినావు కదా, జైలుకి వెళ్లే ముందు నీకు లవ్ లేదేడా? ఏమిలా? సరే, ఆడపిల్ల కంట్లోకి సూటిగా చూడు, లవ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎట్టయినా పూరిని ఇంప్రెస్ చేయి. ఆ సంతోషం, ఆ సుఖం, ఆ స్వర్గం ఆటోమేటిక్ గా నీకే తెలుస్తాయి. అంతేనంటావా? మచ్చా, నేను చెప్పినానంటే ప్రవచనాలు చెప్పినట్టే ఉంటాయి, కరెక్ట్ గా ఉంటది. సరే, పూరిని ఇంప్రెస్ చేయాలా? చేస్తా. సూపర్ మచ్చా, ఇప్పుడు దారిలో పడినావు నువ్వు. కింద పైన మొత్తం అంతా ఒక్క పోతగా ఉండదు.
ఉడికిపోతుందిరా సామె. రోజు ఇన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెట్టుకుని ఎట్టుంటారమ్మా తల్లి మీరు ఈ డ్రెస్సులతో? ఇప్పుడు తెలుస్తుందా మా ఆడాళ్ళ అవస్థ ఏంటో? ఎక్కడికైనా బయలుదేరితే చాలు రెడీ అవ్వడానికి గంటలు గంటలు రెడీ అవుతారని ప్రతి ఇంట్లో ప్రతి మగాడు తల్లి బిడ్డల దగ్గర నుంచి పెళ్ళాం వరకు ఆడోళ్ళని సాధించడమే. ఇప్పుడు తెలుస్తుందా ఎందుకు మాకంత టైం అవుతుందో? తెలుస్తుంది తల్లి, తెలుస్తుంది. మీకు చేతులైతే మొక్కాలి. ఇన్ని ఫిట్టింగ్స్ తోటి రోజంతా ఉండడం అంటే నరకంలో ఉన్నట్టే. నా వల్ల కాదు. అబ్బా ఒరే అనవసరంగా ఈ వేషం వేసావరా నాయన. ఉండరా, నాకు కూడా నడుము పట్టేస్తా ఉండదు. తొక్కలేదు, నీకు నడుము ఒకటే కదా, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. కానీ నాకు ఆ ఛాన్సే లేదే. అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్లు తీసి పక్కన పెట్టే ఛాన్స్ అయినా ఉండదా? నా వల్ల కావట్లేదురా నాయన. దించు గమనుడు. నీకే నీ గెటప్లో నువ్వు హాయిగా ఉండవు కదా? ఎక్కడ హాయిగా ఉంది? గమ్మేసి అతికించేశారు. ఒకటే దొరుకుతా. పూరిని చూసే మాట్లాడే చాలా రోజులైందే. నేను పూరి దగ్గర పోయి మాట్లాడొచ్చేత. నువ్వు ఆగరా, ఇప్పుడే వచ్చావు. నువ్వు ఈ లోపల కొంపలు మోసబాక. లేదురా, నేను బానే హ్యాండిల్ చేస్తా. బాలాజీ, మేం చెప్పే ప్రతిసారి మా మాట వినకుండా ఏదో ఒక కోతి చేష్టలు చేసి చిన్న పుండుని మానని పుండు చేసేస్తావు. ఏమొద్దు. ప్లీజ్ 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 ప్లీజ్, నా బంగారాలు కదా, నా బుజ్జులు కదా, ప్లీజ్ 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 అమ్మా, వెళ్ళేసి వస్తానే. నోవే. అరే గోవింద, కొంచెం రికమెండ్ చేయరా సామె. రేయ్, మనం ఇక్కడికి వచ్చింది నువ్వు పూరితో కలిసి ప్రేమగా కబుర్లు చెప్పుకునే దానికా? నువ్వు గమనురా సామె. అటు కాదురా, పాపం తన మొహం చూస్తా ఉంటే నాకు ఏడుపు వచ్చేసినది. అదే చాలా భయపడిపోయినదిరా. నేను పోయే మనం వచ్చేసినామని చెప్తే దానికి కొంచెం ధైర్యంగా ఉంటదే. దానికి ఇప్పుడు ఏం తొందర లేదు, నువ్వు ఆగు. అరే అరే అరే, ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. చెప్తే వినవా నువ్వు? అరే నేను ఈసారి జాగ్రత్తగా ఉంటాను, ప్రతిసారిలో చేయను. పైగా నేను ముసలోడి గడపలో ఉన్నాను కదా, ఎవరో గుర్తుపట్టరు. నేను ఇల్లు చేత ఇబ్బంది ఏం లేదా? చెప్తే వినవా? ఆహా ప్లీజ్, నా వల్ల కాదు. నేను పూరితో మాట్లాడొస్తా, నేను వెళ్ళిపోతుండా. బాలాజీ, మీ తమ్ముడికి కోతికి ఒకటే తేడా, దానికి తోకుంటది, మీ తమ్ముడికి ఉండదు. సరే చాలే, మనం మాత్రం ప్రేమించుకునేటప్పుడు ఎట్టున్నామా? నేను గోడ దూకి నా బర్త్డే రోజు రాలా? మీ ఇంటి పైన కేక్ కట్ చేయరా? అంటే అది వేరు. మనకొస్తే వేరు, ఓడికొస్తే ఒకటా? ఏదో ఒక భయంతో వద్దంటున్నాం కానీ పాపం వాడు మాత్రం ఎట్టాగుతాడులే. పోయి రానిలే, జాగ్రత్తగా ఉంటాడు. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ ఆ తప్పులు చేయలే. పదే పదే తప్పులు చేయడమే మీ వాడి స్పెషాలిటీ. బా అదేం కాదులే. ఇంతకు మా అమ్మ లేరు, కనపడడం లేదు. ఆ బ్యాచ్ ఎక్కడో సపరేట్ గా రెస్ట్ తీసుకుంటూ ఉంటారనుకుంటా. అవునవును, మా అమ్మ బాలాజీ గారిని ఎట్టబట్టాలా, మనిద్దరం ఏడున్నామా, ఎట్ట చేసి తెలుసుకోవాలా అని మా అవ్వ మా మామతో కలిసి ప్లాన్ చేస్తా ఉంటది. నేను వదులుతానా? ఎంట్రీ ఇచ్చాం కదా, ఇప్పుడు వెళ్తా. వెళ్ళి అత్తగారిని ఒకసారి పలకరించొస్తా. ఏం తిట్టినానా? అవును, ఇప్పుడు నేనెవరు? గీత కాదు కదా, మగాడిలాగా వెళ్ళొస్తా. యు డోంట్ వెరీ చెల్లం. ఉండు, నేను కూడా వస్తా. నువ్వెందుకు? మా అమ్మని చూసి 3 రోజులు అయిపోయింది, ఎట్టుండదో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, అమ్మా కొడుకుల ప్రేమని తట్టుకోలేకపోతున్నాను స్వామి. ఏమైనా గాని మా అమ్మే. నీ దగ్గర నచ్చింది ఇదేరా, పెళ్ళాన్ని అమ్మని ఎలాగాలో నట్టి వచ్చేస్తావు. లేకపోతే బండి ఎట్ట నడుస్తుంది? కుట్టి పాపా, ఎంత అంగం నా బంగారు కుట్టి. ఏంటి పాపా, పెళ్లి కూతురు కదా నువ్వు? నేను పెళ్లి కూతుర్ని కాదు, శవాన్ని. ఎప్పుడో చచ్చిపోయాను. తప్పు. పెళ్లి కూతురు అట్లా అంతా మాట్లాడకూడదు. పెళ్లి కూతురు అంటే మంచి మాటలు మాట్లాడాలి, సంతోషంగా ఉండాలా. సంతోషమా?
జీవితమే లేదంటే మళ్ళీ జీవితంలో సంతోషంగా ఉండాలా? ఆయన నీకెందుకు ఇవన్నీ? పో ఇక్కడి నుంచి. పో అనకో, తర్వాత బాధపడతావు. నువ్వు పోతే నేనెందుకు బాధపడతాను? నేనిప్పటికే చాలా బాధలో ఉన్నాను. మధ్యలో నీనసేంటి ముసలాడా? ముసలోని గనకే చెప్తున్నాను. నేను చెప్తే మంచే జరుగుతుంది. సంతోషంగా ఉండు. నీకు దండం పెడతాను, పోసాం ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య? చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? ముందు చెప్పు. ఆరుస్తానో తీరుస్తానో నీకే తెలుస్తుంది. ఏం వద్దు, వెళ్ళిక్కడి నుంచి. అట్ట కాదు పాప, చెప్పు. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. నీతో చెప్పుకుంటా. చెప్పు. నన్ను ఆ రాజా పాండ్య వాళ్ళు బలవంతంగా నన్ను దొరై పాండ్యానికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. తప్పించుకోవడానికి కూడా లేకుండా పోయింది. నా గొంతు కోస్తున్నారు. ఎవరు? జైలుకు పోయేసొచ్చి నీ తండ్రి వయసులో ఉన్నాడే, వాడికిచ్చి చెయ్యాలనుకుంటా ఉండారా? అవును, నా గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఓ, అయితే వాణ్ణి పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఎలా ఇష్టపడతాను? చచ్చినా ఇష్టపడను. అవునా? అబ్బా, వయసు అయిపోయింది కదా, నడు నొప్పి ఎక్కువైంది. వాడిష్టం లేదంటున్నావు, పోనీ నన్ను చేసుకుంటావా?